అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పొడి దుక్కిలో వెదవరి సాగు, పూరాని గులాబీ సాగులో మెలకువలు, జూలై 2వ పక్షంలో కర్నూలు జిల్లాలో వేసుకోదగ్గ పంటలు, రకాలు. ఇటీవలి కాలంలో వెదవరి సాగు రైతుల ఆదరణను దక్కించుకుంది. నేరుగా వరి విత్తనాలను పొడిదుక్కిలో వరుసల్లో వెదబట్టడం వల్ల నారు పని, నాట్ల పని ఉండదు. దీనివల్ల శ్రమ, సమయం, కూలీల ఖర్చు కలిసి వస్తుంది. అంతేకాక ఒక వారం రోజుల ముందుగా పైరు కోతకు అందివస్తుంది. అలా కాకుండా పాత పద్ధతిలో చేత్తో వెదజల్లితే కలుపు నిర్మూలన కష్టమవుతుంది. అందువల్ల వెదజల్లడం కాకుండా ఫెర్టికమ్ సీడ్రిల్ సాయంతో చాళ్లలో విత్తడం వల్ల పైరుకు గాలి, వెలుతురు సోకి ఆరోగ్యంగా ఎదగడంతో పాటు అంతర కృషి, ఎరువు వేత వంటి యాజమాన్య పనులు సులభతరం అవుతాయి. అయితే వెద సాగును ఎంచుకున్న రైతులు పొలం తయారీ, విత్తన మోతాదు, విత్తన శుద్ధి, కలుపు యాజమాన్యం పట్ల మెలకువతో ఉండాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఖరీఫ్ పంట కాలంలో వరి ఒక ప్రధానమైన పంట. ఈ వరి సాగు పద్ధతిలో కూడా ఒకప్పుడు నాట్లు వేసే పద్ధతి వేసేవాళ్ళు. మరి ఇప్పుడు కూలీల సమస్య, ఇతరితర వాతావరణ సమస్యలు అన్నీ రావడంతో చాలా మంది రైతులు నేరుగా వెదజల్లుడి పద్ధతిలో వరి సాగు చేయడం అనేది అలవాటు చేసుకున్నారు. కాకపోతే దిగుబడులు మరి ఆశించినంతగా సాధించలేకపోతున్నారు. దీనికి రకరకాల కారణాలు. ముఖ్య యాజమాన్య పద్ధతుల్ని పాటించకపోవడం, ప్రత్యేకంగా ఏంటంటే నాట్లు వేసే పద్ధతిలో మనకి పచ్చిరొట్ట ఎరువులు, ముందుగా పచ్చిరొట్ట పంటలు వేసి కలిదున్ని తర్వాత నాట్లు వేస్తారు కాబట్టి భూమికి సేంద్రియ పదార్థం ఎక్కువగా అందుతూ ఉండేది. మరి నేరుగా విత్తే వరిలో అలాగ పచ్చిరొట్ట పంటలు వరి పంటకు ముందు వేసేటువంటి అవకాశం తక్కువగా ఉండడం, నేరుగా విత్తే వరి ప్రాంతాల్లో కూడా ఈ పెసర లాంటి పంట వేస్తే ఒకవేళ దున్నినా కానీ త్వరగా చివుకుపోతుంది. కాబట్టి వరి పంటకు ముందు పెసర పంటని వేసవి పంటగా వేయమని చెప్తున్నాము. కానీ చాలామంది రైతులు ఇంకా దాన్ని చేయటం లేదు. దానివల్ల సేంద్రియ ఎరువులు ఎప్పుడైతే తక్కువైపోతుందో తద్వారా రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం అనేది జరుగుతుంది. తద్వారా సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. కాబట్టి నేరుగా విత్తే వరి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఏంటంటే ఇందులో కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతుల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, రైతులు ఏంటంటే ఎక్కువ విత్తన మోతాదు వాడేస్తున్నారు. 30 కేజీల వరకు కూడా ఒక ఎకరానికి వేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మొక్కలు సాంద్రత ఎక్కువైపోద్దో పిలకలు సరిగా రావు, తద్వారా వెన్నులు సరిగా రావు, గింజలు సరిగా నిండదు, గింజ నిండిన బరువు రాదు. ఈ విధంగా ఒక రకంగాను. అదేవిధంగా ఎప్పుడైతే మొక్కల సాంద్రత ఎక్కువైపోతుందో రైతులు ఇప్పుడు బాగానే పచ్చగా కనిపిస్తుంది, కానీ చివరిలోకి వచ్చేసరికి సుడిదోమ తెగులు విపరీతంగా ఎక్కువైపోతుంది. కాబట్టి రైతులు మొక్కల సాంద్రత, విత్తన మోతాదు అనేది ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే అక్కడ మనం బాగా దుబ్బు చేయడం జరగడమే కాకుండా ఈ సుడిదోమ తెగులు కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం నేరుగా విత్తే రైతులకి సన్నగింజ రకాలు అయితే కనుక 15 కేజీలు ఎకరానికి చల్లుకుంటే చాలా ఎక్కువ. అదే కొంచెం ముతక రకాలు గింజ బరువు ఎక్కువ ఉండేవి 20 కేజీల వరకు ఒక ఎకరానికి వేసుకుంటే మనకి
మొక్కల సాంద్రత అనేది సరిపోతుంది. అదేవిధంగా విత్తన శుద్ధి చేసి విత్తనాన్ని నాటమంటున్నాం. శిలీంద్ర మందులతోని మనకి ఎక్కువగా మనం సిఫార్సు చేసేది ఏంటంటే పొడిగానే విత్తనాలు చల్లుతారు కాబట్టి కార్బనిజం మందుని కిలో విత్తనానికి 3 గ్రాములు చొప్పున కలుపుకొని మీరు విత్తన శుద్ధి అంటే ఒక రోజు ముందుగా విత్తన శుద్ధి చేసి కనుక పొలంలో కనుక వేస్తే మనకి నేల ద్వారా వచ్చేటువంటి శిలీంద్ర తెగులు, అగ్గి తెగులు కానీ, పొడ తెగులు కానీ, అది కాండం కుళ్ళు తెగులు కానీ ఇవన్నీ కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. అదేవిధంగా ఈ తెగుళ్ళ మీద కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. లేదు ట్రైసైక్లిజోల్ అయితే కనుక కిలో విత్తనానికి 1 గ్రాము చొప్పున కలిపి వేయటం. లేదు సేంద్రియ పద్ధతుల్లో వరి సాగు చేసే రైతులైతే ట్రైకోడర్మా విరిడి అనేటువంటి మందును 8 గ్రాములు నుంచి 10 గ్రాములు 1 కిలో విత్తనానికి ముందు రోజు కలుపుకొని పట్టించి మీరు చల్లుకుంటే మనకి శిలీంద్ర తెగులు చాలా తగ్గడానికి ఉంటాయి. కాబట్టి విత్తన శుద్ధి అనేది ఒకటి ముఖ్యమైన యాజమాన్య పద్ధతిగా మనం గమనించాలి. అదేవిధంగా చల్లేటప్పుడు కూడా మీరు వెదజల్లు పద్ధతిలో చల్లుతున్నారు. చల్లేటప్పుడు కొంచెం నైపుణ్యత ఉన్నటువంటి రైతులతో సమానంగా విత్తనాలు పడేటట్టు చల్లుకోవాలి. లేదు ఇప్పుడు మనకి యాంత్రీకరణ కూడా అందుబాటులోకి వచ్చింది. నేరుగా విత్తే వరిలో సీడ్ డ్రిల్స్, పెట్టికమ్ సీడ్ డ్రిల్ అంటే విత్తనము ఎరువు ఒకే దఫా వేసేటువంటి యంత్ర పరికరాలు వచ్చాయి. కాబట్టి ఆ యంత్ర పరికరాలు వరుసకు మధ్య 20 నుంచి 22 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 8 నుంచి 15 సెంటీమీటర్ దూరం వచ్చే విధంగా మనకి సీడ్ డ్రిల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి అవకాశం ఉండేవాళ్ళు ఆ విధంగా వరుసల్లో వేసుకోవడానికి సీడ్ డ్రిల్స్ వాడడం. రైతులు చివరి దుక్కులో మనకి పొటాషు అదేవిధంగా భాస్వరం ఎరువులు వేయమని చెప్తున్నాం. మీరు నేరుగా విత్తే పద్ధతిలో వరి గనక సాగు చేస్తే విత్తనాలు వేసేటప్పుడు ఒక సగం అంటే 25 నుంచి 30 కిలోల DAP విత్తనాలతో పాటే పొలంలో వేసేయాలి. అదొకటి ముఖ్య యాజమాన్య పద్ధతి. ఎరువులు చివరి దుక్కులో భాస్వర ఎరువులు, పొటాష్ ఎరువులు వేసుకుంటే దిగుబడి మనకు సుమారుగా 10 నుంచి 15% అదనం దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. నేరుగా విత్తే వరిలో ప్రధానంగా రైతులు ఎక్కువ ఎదుర్కొనే సమస్య ఖర్చు ఎక్కువైపోయేది కానీ పంట దిగుబడి మీద ప్రభావం చూపించేది కలుపు. కాబట్టి కలుపుని సకాలంలో యాజమాన్యం చేపట్టాలంటే వాళ్ళు వేసవి దుక్కులు బాగా చేయాలి. అంటే ఏప్రిల్లోని, మే నెలలోని, అలాగే ఇంకా పంట వేసే వరకు కూడా 3 నుంచి 4 సార్లు దపదపాలుగా దున్నటం వల్ల ఏంటంటే కలుపు విత్తనాలు బయటకు వచ్చి ఆ విత్తనాలు చనిపోయి కొంతవరకు కలుపు సమస్య తగ్గుతుంది. కాబట్టి కలుపుని మనం చివరిగా అంటే 20-25-30 రోజులకైతే చాలామంది కలుపు మందులు వాడుతున్నారు. కానీ విత్తనాలు వేసిన తర్వాత కలుపు రాక ముందుగానే, విత్తనం మొలకెత్తక ముందుగానే కలుపు మందులు వాడడం అనేది చేయాలి. ఎప్పుడు విత్తనం మొలకెత్తడానికి పదును ఉంటుందో, వర్షం ద్వారా కానీ కాలువల ద్వారా నీరెచ్చుకున్నప్పుడు ఎప్పుడైతే భూమిలో తేమ ఉంటుందో అప్పుడు ఈ ప్రిట్లాక్లోరైన్ అనే మందులు 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి మనం కనుక ఒకసారి పిచికారీ చేసుకుంటే మొదటి దశగా వచ్చేటువంటి కలుపు సుమారు 50 నుంచి 60% వరకు కూడా నివారించబడుతుంది. తదుపరి మరలా 20-25 రోజులకి అక్కడ నీరు పెట్టుకొని లేదా భూమిలో పదును ఉండేటప్పుడు మనకి చాలా రకరకాల కలుపు మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చాలామంది రైతులైతే బిస్పైర్బ్యాక్ సోడియం, నామినీ గోల్డ్ అంటాం, అదైతే కనుక కూర జాతులకి, గడ్డి జాతులకి రెండింటికి పనిచేస్తుంది. కాబట్టి అది 100 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి 20 నుంచి 25 రోజుల మధ్యలో ఎప్పుడు మీకు తేమ ఉంటే అప్పుడు పిచికారీ చేసుకుంటే చాలా వరకు మరి గడ్డి జాతులు చనిపోతాయి. అదేవిధంగా నేరుగా వేసే వరిలో దిగుబడి తగ్గడానికి కారణం ఏంటంటే మొదట్లో సరిగ్గా నీరు పెట్టరు. కానీ ఒకసారి వర్షాలు పడి చెరువులకి, కాలువలకి నీరు వచ్చినప్పుడు అధికంగా నీరు పెట్టడం కూడా ఒక కారణం. వీలైనంత వరకు దుబ్బు చేసే దశలో మీరు ఆరుతడిగా ఉంచడం లేదా 1 అంగుళం 2 అంగుళాల నీరు మాత్రం ఉంచాలి. ఎప్పుడైతే నీరు ఎక్కువ పెడతారో వచ్చిన పిలకలు ఆ నీటిలోనే చనిపోతున్నాయి. కాబట్టి రైతులు ఈ నీటి యాజమాన్యం మీదుగా దృష్టి పెట్టాలి. అదేవిధంగా మనం నేరుగా విత్తే వరిలో సుడిదోమ తెగులు తగ్గాలి, బాగా దిగుబడి పెరగాలంటే 20-25 రోజుల సమయంలో కాలిబాటలు ఏర్పాటు చేసుకోవడం అనేది చేయాలి. ప్రతి 3.5-4 మీటర్లకి ఒక కాలిబాట వచ్చేటట్టు దున్నేశారంటే ఆ విధంగా కాలిబాటలు వస్తాయి. లేదనుకుంటే నాగలి, ఎడ్లతో నడిచే నాగలి కనుక 2 సార్లు నడిపించారంటే ప్రతి 3-3.5 మీటర్లు కనుక నడిపిస్తే ఆ విధంగా కాలిబాటలు వస్తాయి. మీరు కాలిబాటలు కనుక పెట్టుకుంటే అక్కడ మనకి సుడిదోమ తెగులు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. గాలి వెలుతురు సగం బాగా తగులుతుంది. మీరు ఎరువులు యాజమాన్యం చేసేటప్పుడు ఎరువులు చల్లినప్పుడు కూడా మీరు చాలా సక్రమంగా సమానంగా చల్లుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేరుగా విత్తే వరిలో కూడా కాలిబాటలు ప్రతి 3 నుంచి 4 మీటర్లకి మీరు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటే మరి దిగుబడులు కూడా చాలా వరకు పెరిగేటువంటి ఆస్కారం ఉంది. ఇక ఎరువుల యాజమాన్యం మనం చివరి దుక్కులోనే సగం DAP లేదా సగం సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, సగం పొటాష్ వేస్తారు. తర్వాత ఎప్పుడైతే కలుపు మందులు కొట్టిన వారం రోజుల తర్వాత గ్యాప్ ఫిల్లింగ్, ఎక్కడైనా మొక్కలు చనిపోతే ఒత్తుగా ఉన్న ప్రాంతం నుంచి గ్యాప్ ఫిల్లింగ్ చేసుకొని 30 రోజులకి మళ్ళీ మనం యూరియా 25 నుంచి 30 కిలోలు వేసుకొని నీరు పెట్టుకోవడం.
తర్వాత మళ్ళీ చిరుపొట్ట దశకు వచ్చేటప్పుడు మరలా 30 కేజీ 25 నుంచి 30 కేజీలు యూరియా, దాంతోపాటు 15 నుంచి 20 కేజీలు పొటాష్. ఈ విధంగా వేసుకుంటే మనకి ఈ ప్రధాన పోషకాలు సరిపోతాయి. ఎక్కడైనా జింకు లోపం ఉంటే కనుక మనకి పంట వేసిన తర్వాత జింకు లోపం కనుక కనిపిస్తే 2 గ్రాములు 1 లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకుంటే జింకు లోపం అనేది తగ్గిపోతుంది. ఇక చీడపీడల యాజమాన్యం అంతా కూడా మామూలు వరి పద్ధతులకి, నాట్లు వేసే వరి కానీ ఇతర పద్ధతుల్లో చేసిన వరి ఏ విధంగా అయితే అగ్గి తెగులు, పొడ తెగులకి మందులు కొడతారో ఆ విధంగా మందులు కొట్టుకోవడం. అదేవిధంగా ఈ పురుగు తెగుళ్ళు, పీక పురుగు కానీ, ఆకుముడత కానీ, లేదా సుడిదోమకు కూడా అలాంటి పద్ధతులు జాగ్రత్తగా తీసుకోవడం. కాకపోతే మీరు నేరుగా విత్తే వరిలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ముందు జాగ్రత్త చర్యలు, విత్తన మోతాదు తగ్గించి వాడడం, సమానంగా వెదజల్లుకోవడం, కాలిబాటలు ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా భాస్వరం ఎరువు, పొటాష్ ఎరువుల్ని చివరి దుక్కులో వేయటం, కలుపు మందులు కూడా సరైన సమయంలో సరైన మోతాదులో వాడుకోవటం, ఇలాంటి యాజమాన్య పద్ధతులు కనుక మీరు మార్చుకొని చేస్తే నేరుగా విత్తే వరి నుంచి కూడా మంచి దిగుబడులు, మంచి నికరాదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రారాని గులాబీ. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50,000 హెక్టార్లకు పైగా సాగులో ఉంది ఈ పంట. పుష్పాలంకరణలో గులాబీ స్థానం ప్రత్యేకం. గులాబీలో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. నగరాలు, పట్టణ పరిసర ప్రాంతాలు పూల సాగుకు అనువుగా ఉంటాయి. గులాబీ సాగులో నాణ్యమైన అధిక పూల దిగుబడి కోసం పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలను తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. పూల సాగులో పూరానిగా పిలిచే గులాబీకి ప్రత్యేక స్థానం ఉంది. గులాబీని వాణిజ్యపరంగా చూసుకున్నట్లయితే విడిపూలుగా బహిరంగ ప్రదేశాల్లో సాగు చేసుకోవచ్చు. అదే కట్ ఫ్లవర్లు అయితే పాలిహౌస్లో చేసుకోవచ్చు. అయితే మన ప్రాంతంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దీని సాగు కోసం ఇది ఉష్ణమండల పంట. అదేవిధంగా సూర్యరశ్మి ఎక్కువగా కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సూర్యరశ్మి బాగా తగిలే ప్రదేశాలు, అదేవిధంగా ఉష్ణోగ్రతలు 35 డిగ్రీ సెల్సియస్ ఉండే ప్రాంతాలు అత్యంత అనుకూలమైనది. నేలలు చూసుకున్నట్లయితే సారవంతమైన నేలలు, అదేవిధంగా మురుగునీరు సదుపాయం గల నేలలు, నీటి నిల్వ ఉండకూడదు ఆ నెలలో, అదేవిధంగా నీరు ఈజీగా ఇంకిపోయేటట్టు ఉండి ఉదయం సూచిక సుమారు 6 నుంచి 6.5 ఉండేటట్టు ఉన్నట్లయితే ఆ నేలలో అత్యంత అనుకూలమైనది. అయితే రకాలు చూసినట్లయితే గులాబీలో వివిధ రకాలుగా వర్గీకరించిన మనకి గ్రానిఫ్లోరా, ఫ్లోరిబండా, బడ్ రోజెస్, మినియేచర్స్, ర్యాంబ్లర్స్ అండ్ హైబ్రిడ్ టీ రోజెస్ ఉన్నప్పటికీ సాధారణంగా గులాబీలు, కాకినాడ గులాబీలు, అదేవిధంగా పింక్ రకాలైన అర్కస్ అవి మనకి సాగులో విడిపూలకు ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితము మనకి ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి అర్కస్ అవి అనే రకం అనేది మన ప్రాంతంలో బాగా అత్యంత అనుకూలంగా ఈ వాణిజ్యపరంగా బహిరంగ ప్రదేశాల్లో సాగు చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రకము. 30 టన్నుల వరకు దీని దిగుబడి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇది బహువార్షిక పంట కాబట్టి 7 నుంచి 8 సంవత్సరాలు మనకి కంటిన్యూస్గా పూలు రావడం జరుగుతుంది కాబట్టి ఇది మంచి ఆప్షన్గా రైతులు గుర్తించవలసిందిగా కోరుచున్నాం. అదే మనం ఇవి బెంగళూరులో మన ప్రజెంట్ మనకి ముందు ఇండియన్ పెట్టుకున్నట్లయితే ఈ అర్కస్ 7 రకము రావడం జరుగుతుంది. ఈ నాటుకునే చూసుకున్నట్టయితే ఈ వేసుకునేటప్పుడు 75 నుంచి 120 సెంటీమీటర్లు దూరంలో మనం ఈ మొక్కలను వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్నట్లయితే మనకి ఎకరానికి సుమారుగా 6,000 నుంచి 7,000 మొక్కలు మనకి పడతాయి. వేసుకునేటప్పుడు మనం ఏంటంటే ఈ జూన్ జూలైల మాసంలో నుంచి మనం వర్షాకాలంలో వేసుకుంటే బాగుంటుంది. అదే కాకుండా సెప్టెంబర్ అక్టోబర్ అయితే మంచి అనుకూలమైన ప్లేసు. ఈ వేసుకోవడం ఏంటంటే మన 75 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల దూరంలో సుమారు 45 సెంటీమీటర్ల లోతు, 40 సెంటీమీటర్ల పొడవు, 40 సెంటీమీటర్ల వెడల్పులో గుమ్ములు తవ్వుకొని ప్రతి గుమ్ములోనూ కూడా ఆ పై పంటకి 500 గ్రాముల వేపపిండి, దాంతోపాటు 2 గంపల చివికిన పశువుల ఎరువు, 300 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, దాంతోపాటు పరాతిన ఒక 100 గ్రాములు కలిపి ఈ గులాబీ అంటుమాగము పైభాగంలో ఉండేటట్టు వేసుకొని మనం దాంట్లో వేసుకోవాలి. వెంటనే చిన్న తడులు ఇచ్చుకొని తరువాత మనకి ఒక 7 నుంచి 8 రోజుల వ్యవధిలో తడులు బాగా ఇచ్చుకున్నట్లయితే తీ భాగము బాగా అభివృద్ధి చెంది మనకు వస్తుంది. నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే ఫస్ట్ వేసిన 15 రోజుల నుంచి మనం ప్రతిసారి కూడా తేలికపాటి నీటి తడులు ఇచ్చి మొక్కని అభివృద్ధి చేసుకోవాలి. డ్రిప్ పద్ధతి అయితే చాలా అత్యంత అనుకూలమైనది ఈ గులాబీ సాగుకి. ఈ ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఇది 7 నుంచి 8 సంవత్సరాలు ఉంటుంది, బహువార్షిక పంట కాబట్టి మనం వేసుకున్న తర్వాత ఈ చెట్టుకి మనం సుమారుగా ఒక్కొక్క మొక్కకి కూడా 1:8:3 భాగాల్లో
నత్రజని, సూపరు అదేవిధంగా పొటాష్ ఇచ్చే ఎరువుల్ని మనం ఈ రేషియోలో 100 గ్రాములు ప్రతి మొక్కకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది 2 దఫలుగా, 3 దఫలుగా వేసుకోవచ్చు రైతులు. కత్తిరింపులు చేసిన తర్వాత వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి ఆకర్షణీయమైన కలర్ రావాలంటే ఈ మైక్రోన్యూట్రియంట్స్ పాత్ర కూడా ప్రత్యేకమైనది కాబట్టి 2 గ్రాములు మనకు ఫార్ములా 4, ఫార్ములా 6 అనే మందు కూడా దొరుకుతుంది కాబట్టి ఫ్రీక్వెంట్‌గా పిచికారీ చేసుకున్నట్లయితే మనకి మంచి నాణ్యతమైన కలర్‌తో కూడి పెద్ద సైజుగా వచ్చే గులాబీలు మనకి మార్కెట్‌కి మంచి ధర పలకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ విధంగా మనం సాగు చేసినప్పుడు కూడా కత్తిరింపులు అనేవి చాలా ప్రధానమైనది. ఎందుకంటే గులాబీ అనేది మనకు అప్పుడే కత్తిరించి వచ్చిన కొమ్మ నుంచి మాత్రం మనకు పూలు వస్తాయి కాబట్టి ఎంత బాగా కత్తిరింపులు చేసుకుంటే మనకి అంత దిగుబడి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన కత్తిరింపులు ఎప్పుడు చేసుకుంటే జూన్, జూలై మాసంలో చేసిన కత్తిరింపుల వల్ల మనకి అది జనవరి వరకు పూలు రావడం జరుగుతుంది. అదే జనవరిలో మళ్ళీ ఒక 15 సెంటీమీటర్లు వెనక్కి మళ్ళీ బ్యాక్ కట్ చేసుకున్నట్లయితే మనకి అది ఇంకో 3 నెలలు మన పంటకు వచ్చి మళ్ళీ ఈ సంవత్సరం పొడవునా మనకు పూలు రావడానికి చాలా బాగుంటుంది. అయితే మనకు మార్కెట్లో ఉన్న గిరాకీని బట్టి లేకపోతే మార్కెట్లో ఉన్న పూల డిమాండ్ బట్టి కూడా రైతు సోదరులు దీనికి మార్చుకునే వెసులుబాటు ఉంది కాబట్టి మార్కెట్ డిమాండ్ ఎప్పుడైతే ఉంటుందో దానికి 45 నుంచి 50 రోజుల ముందు మనం కత్తిరించేసుకుంటే ఆ టైంకి మనకి ఎన్ని పూలు కావాలి, ఎన్ని చెట్లు చేయాలి అనేది రైతు ఒక అంచనాకు తీసుకొని ఆ విధంగా వాళ్ళు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి బాగుంటుంది. అయితే ఈ కమ్మ కత్తిరింపు చేసేటప్పుడు ఏంటంటే సరైన ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం చేసిన తర్వాత ఈ 3 నుంచి 4 దృఢమైన కొమ్మల్ని 40 సెంటీమీటర్ల ఎడమలో బాహ్యంగా ఉండే ఎక్కడైతే మొగ్గ వస్తుందో దానికి 15 సెంటీమీటర్ ఎత్తులో పదులైన మనం ఒక సికేచర్తో కట్ చేసుకున్నట్లయితే మనకి దాని నుంచి మళ్ళీ కొమ్మలు వచ్చి దానికి పూలు విపరీతంగా వచ్చి మనకి జూన్లో చేసుకుంటే సుమారు జనవరి వరకు వస్తుంది. ఆ జనవరి, ఫిబ్రవరి మాసంలో ఏం చేస్తామంటే 15 మళ్ళీ అంటే ముందులాగా 40 సెంటీమీటర్ వెనక్కి కాకుండా 15 సెంటీమీటర్ మళ్ళీ వెనక్కి మనం కట్ చేసుకున్నట్లయితే ఆ వచ్చిన కొమ్మలకి మళ్ళీ 3 నెలలు మన దిగుబడి వచ్చి సంవత్సరం పొడవునా మనకి దిగుబడి ఈ గులాబీ నుంచి మనం పొందవచ్చు. ఈ విధంగా సక్రమ యాజమాన్య పద్ధతులు, ఎరువులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చేసినట్లయితే సుమారు ఒక చెట్టుకి మన యావరేజ్గా చూసుకున్నట్లయితే 300 పువ్వులు మొక్కకు రావడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకున్న 6000 ఇంటూ 3000 అంటే దగ్గర మనకి 18 టన్నుల నుంచి 21 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అయితే అర్కాస్ అవి మాత్రం ఎకరానికి 30 టన్నుల దిగుబడి రావడం అనేది మేము చూడడం జరుగుతుంది, గమనించడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే గులాబీతో సాగుతో మంచి దిగుబడులు రైతులు పొందడానికి మంచి ఆస్కారం ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. 5-6 సంవత్సరాల కొబ్బరి చెట్లలో గెలలు వస్తున్నాయి కానీ పిందెలు నిలబడటం లేదు, పిందెరాలుడు ఎక్కువగా ఉంది. నివారణ గురించి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి నుంచి విఠల్, మరో రైతు పల్నాడు జిల్లా గురజాల నుంచి శివనారాయణ. ఈ మధ్యకాలంలో కొబ్బరి రైతులు ఎక్కువగా పిందెరాలుడు సమస్య గురించి చాలా వరకు ప్రశ్నలు వేస్తున్నారు. ముఖ్యంగా పిందెరాలుడు అన్న దాని మీద అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే పక్వానికి వచ్చే ముందు పిందెరాలడం అనేది చాలా పెద్ద సమస్య. అది సమస్య అనే దానికన్నా మొక్కల యొక్క తత్వాన్ని బట్టి కూడా పిందెరాలడం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే దేశవాళీ రకాల్లో అయితే మనకి 6 నుంచి 7 సంవత్సరాల కాపు వస్తుంది. కాపుకు వచ్చే ముందు 5 సంవత్సరానికే పూత మరియు పిందె కట్టడం జరుగుతుంటుంది. కానీ తొలి దశలో ఉన్నప్పుడు పక్వానికి వచ్చే ముందు అంటే వయసుకి రాకముందు చెట్లో ఈ పిందెరాలుడు అనే లక్షణం మనకి కనబడుతుంటుంది. ఆ పిందెరాలుడు ఎలా ఉంటుందంటే విపరీతంగా కూడా పిందెలు కట్టి చెట్టు నుంచి రాలిపోతుంటారు. రైతులు అది చూసి కొంచెం ఆందోళన చెందుతుంటారు. మనం గుర్తించాల్సింది ఏంటంటే కొబ్బరి మొక్కల యొక్క వయసు. అలాగే ఈ 6 నుంచి 7 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా మనకి పిందెలు రాలుతున్నాయి అనుకుంటే మనం వెంటనే మనం తీసుకున్న పోషక యాజమాన్యం, నీటి యాజమాన్యం మీద దృష్టి సారించాలి. ప్రధానంగా నీటి యాజమాన్యం. మనకి పెరట్లో మొక్కలు వేసుకుంటున్నప్పుడు చాలామంది నీటి యొక్క విడుదలని నియంత్రించలేకపోతుంటారు. ఎక్కువగా నీళ్లు పెట్టడం కూడా గమనించడం జరుగుతుంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎండాకాలంలో కొబ్బరి చెట్టుకి అంటే 6 సంవత్సరాల ఆ పైన ఉన్న చెట్టుకి సుమారుగా ఒక 500 లీటర్ల నీళ్లు కావాలి. అలాగే శీతాకాలంలో అయితే 300 నుంచి 400 లీటర్ల నీళ్ళు వరకు సరిపోతుంది. ఇది కూడా వారానికి మొత్తం కావాలి. మనం ఒకే రోజు ఇంత నీళ్ళు ఇచ్చినా కూడా దానికి నీటి యొక్క ఎద్దడికి గురవడం, లేకపోతే రోజంతా కూడా ఇన్ని 100 లీటర్ల నీళ్ళు ఇచ్చినప్పుడు అధిక నీటి ఒత్తిడికి గురవడం జరుగుతుంది. ఈ 2 పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి పిందె రాల్చడం జరుగుతుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా తోటల్లో అయితే డ్రిప్ పద్ధతిలో మనం నీరు విడుదల చేసుకుంటే చాలా వరకు పక్వానికి అంటే వయసుకి వచ్చిన తోటల్లో పిందె రాలడం యొక్క సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకో ప్రధానమైన కారణం పిందె రాలడానికి పోషక యాజమాన్యం, బోరాన్ మరియు పొటాష్ యొక్క పోషక యాజమాన్యం. నత్రజని యూరియా రూపంలో ఇస్తున్నా కూడా వయసుకు వచ్చిన చెట్లకి 1 కిలో మాత్రమే మనం సిఫార్సు చేస్తాం. అదే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే 2.5 నుంచి 3 కిలోల వరకు మనం సిఫార్సు చేస్తాం. ఇలా సిఫార్సు చేసిన మోతాదు
సరిగ్గా చెట్టుకి అందకపోతే అంటే 2 సమభాగాలుగా చేసుకుని 6 నెలల వ్యవధిలో ఇచ్చుకోవడం, లేకపోతే 3 సమభాగాలుగా చేసుకుని 4 నెలల వ్యవధిలో ఇచ్చుకోవడం మనం సిఫార్సు చేస్తున్నది. అవకాశం ఉన్నంత వరకు మనం 3 సార్లు ఇచ్చుకుంటే సంవత్సరానికి పిందెరాలుడి యొక్క సమస్య తగ్గిపోవచ్చు. అలాగే ఈ పోషక యాజమాన్యం చెయ్యకపోతే మాత్రం చాలా వరకు పిందెరాలుడి యొక్క సమస్య చాలా తీవ్రతంగా ఉంటుంది. అలాగే బోరాన్ మరియు మెగ్నీషియం, జింక్ ఈ 3 సూక్ష్మధాతువులు కూడా కొబ్బరి చెట్టుకి చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా విడివిడిగా చెట్టుకు వేసుకుంటే, ఎరువులతో కాకుండా విడివిడిగా వేసుకుంటే, ప్రధానంగా పొటాషియం బోరానికి మధ్య కనీసం ఒక 15 నుంచి 20 రోజుల వ్యవధిలో మనం ఎరువుల వినియోగాన్ని మనం తీసుకురాగలిగితే పిందెరాలుడి యొక్క సమస్య చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పక్వానికి రాకముందే పిందెరాలుడు ఉన్నది సహజమైన ప్రక్రియ, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 8-9 ఏళ్లకు కూడా చెట్టు అంటే దేశవాళీ రకమైన పొట్టు రకాలు అయితే 5 సంవత్సరాలు, హైబ్రిడ్ రకాలు అయితే కూడా 5 నుంచి 6 సంవత్సరాలు. ఈ సమయం నుంచి కూడా పిందెరాలుడు ఎక్కువగా జరుగుతుంటే నీటి యాజమాన్యం, పోషక యాజమాన్యం చేసుకుంటే మనం ఈ పిందెరాలుడి సమస్య నుంచి కొబ్బరి తోటల్లో యొక్క దిగుబడిని ప్రభావితం చేయకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎల్నినో ప్రభావంతో జూన్ మాసంలో సరైన వర్షాలు కురవలేదు. జూలై 2వ పక్షానికి వచ్చేసాం. ఈ మాసంలోనూ చెదురుమదురు వర్షాలు తప్ప పూర్తి స్థాయి వర్షాలే లేవు. ఇప్పటికీ సరిగా పంటలను విత్తుకున్నది లేదు. అయితే జూలై 2వ పక్షంలో వర్షాలు పడితే కొన్ని రకాల పంటలను విత్తుకునే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో జూలై 2వ పక్షంలో వేసుకోదగ్గ పంటలు, ఆయా పంటల్లో ఇప్పుడు వేసుకోదగ్గ రకాలను సూచిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మనకి ప్రస్తుతము జూలై నెల 2వ వారంలో వేసుకోవాల్సిన పంటలు కనుక పరిశీలిస్తే కంది పంటలో స్వల్పకాలిక రకాలు మరియు మధ్యకాలిక రకాలని జూలై చివరి వరకు అంటే జూలై 31 వరకు వేసుకోవచ్చు. స్వల్పకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే ICPV 2544, నామ్ 88 స్వల్పకాలిక రకాలు మనకి కంది పంటలో అనుకూలం. పంటకాలం వచ్చేసి 125 నుంచి 130 రోజుల్లో చేతికి రావడం జరుగుతుంది. మధ్యకాలిక రకాలు చూసుకున్నట్లయితే PRG 176, పంటకాలం 140 రోజులు, ఎకరాకు దిగుబడి 7 నుంచి 8 క్వింటాలు రావడం జరుగుతుంది. TS3R పంటకాలం 140 రోజులు, ఎకరాకి 6 నుంచి 7 క్వింటాల దిగుబడి రావడం జరుగుతుంది. TRG 59 పంటకాలం 150 నుంచి 155 రోజులు, మనకి దిగుబడి 8 నుంచి 9 క్వింటాలు రావడం జరుగుతుంది. సజ్జ పంట కూడా మనకి జూలై చివరి వరకు వేసుకోవచ్చు. అనుకూలమైన రకాలు చూసుకున్నట్లయితే ABV 04, AP HB 126 అనే రకము మనకి పంటకాలము 90 రోజులు, దిగుబడి 12 క్వింటాల దాకా మనకి ఎకరాకి రావడం జరుగుతుంది. ఆముద పంటను కూడా మనము ఏక పంటగా అయితే మనము జూలై చివరి వరకు మనము వేసుకోవచ్చండి. అధిక దిగుబడినిచ్చే రకాలు కనుక పరిశీలించినట్టయితే ICH 5, ICH 66 పంటకాలం 90 నుంచి 180 రోజులు. కొర్ర పంటను కూడా మనము జూలై చివరి వరకు విత్తుకోవచ్చండి. కొర్ర పంటల్లో మనకి అనుకూలమైన రకాలు చూసుకుంటే బెట్టం తట్టుకునే రకాలు కనుక మరి చూసుకున్నట్లయితే మనకి సూర్యనంది, మహానంది రకం 3156 అనే రకం కూడా పంటకాలం 80 నుంచి 85 రోజులు, దిగుబడి మనకు 10 నుంచి 11 క్వింటాలు రావడం జరుగుతుంది. వేరుశనగ పంటను కూడా వర్షాధారంగా జూలై 31 వరకు విత్తుకోవచ్చు. బెట్టం తట్టుకునేటువంటి అనుకూలమైన రకాలను పరిశీలించినట్లయితే K6 రకం, TCGS 1694, విశిష్ట అంటారు, K9 రకాలు కూడా మనకి బెట్టం తట్టుకొని మనకి అధిక దిగుబడి తీయడం రావడానికి అవకాశం ఉంటుంది. జూలై చివరి వరకు మనము ఏక పంటగా కాకుండా అంతర పంటలు లేదా మిశ్రమ పంటలు కనుక సాగు చేసుకున్నట్లయితే మనకు ఒక పంటలో ఆదాయం తగ్గినా మరొక పంటలో నికర ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. 6 లేదా 7 వరుసలు ఆముదం వేసుకొని ఒక వరుస కంది వేసుకోవచ్చు. కంది ఒక వరుస వేసుకొని 2 సార్లు కొర్ర కూడా మనం వేసుకోవచ్చు. లేదా ఒక వరుస కంది వేసుకొని మధ్యలో 2 సార్లు సజ్జ కూడా మనం వేసుకోవచ్చండి. లేదంటే ఒక సాలు కంది మరియు ఒక సాలు సజ్జ కూడా వేసుకోవచ్చు. వేరుశనగలో కనుక అంతర పంటలు కనుక చూసుకున్నట్లయితే 7 వరుసలు వేరుశనగ వేసుకొని మనం ఒక వరుస కంది వేసుకోవచ్చు. లేదా 5 వరుసలు వేరుశనగ వేసుకొని ఒక వరుస కంది కూడా మనం వేసుకోవచ్చు. 7 వరుసలు వేరుశనగ వేసుకొని ఒక వరుస మనము సజ్జి కూడా అంతర పంటగా వేసుకోవచ్చు. లేదా మనకి వేరుశనగలో కొర్ర కూడా అంతర పంటగా వేసుకోవచ్చు. అంటే మనకి 7 వరుసలు వేరుశనగ వేసుకొని ఒక వరుస మనకి అక్కడక్కడ కొర్ర కూడా అంతర పంటగా వేసుకోవచ్చు. జొన్న పంట కూడా మనము జూలై చివరి వరకు వేసుకోవచ్చు అండి. బరువైన నల్లరేగడి నెలలో అత్యంత అనుకూలం. మనకి జొన్నలో కూడా మనకి పంటకాలం 110 రోజుల నుంచి 115
రోజులు వచ్చేసి మనకి 10 నుంచి 12 క్వింటాల గింజ దిగుబడినిచ్చే రకాలైనటువంటి నంద్యాల తెల్లజొన్న NTJ5 మనకి అత్యంత అనుకూలం ఈ వర్షాధార ప్రాంతాలకి. ఈ రకంగా మనకి ఏక పంటగా కాకుండా అంతర పంటగా కనుక వేసుకున్నట్లయితే మనకి నికర ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.